ప్రధాన ప్రతిపక్ష నాయకులంటే ఎలా రాలేదు? ఇందాక తమరికి విన్నవించుకున్నాను, ఈ సభకు చెప్పాను. యావత్ తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల మందికి వ్యక్తిగతంగా నా కోరికే కాదు అధ్యక్ష, ఒక రెవెన్యూ మంత్రిగా నా కోరికే కాదు, 4 కోట్ల మంది ప్రతిపక్ష నాయకుడిగా తన సూచనలు ఇస్తాడానికి వస్తాడేమో అనుకున్నాను. గౌరవ పెద్దలు కేసీఆర్ గారు రాలేదు అధ్యక్ష. రాకపోవడానికి ఒక 2-3 కారణాలు ఉండొచ్చు. మొదటి కారణం ఆరోగ్యం బాగలేకుండా ఉండకపోవచ్చు. ఎందుకంటే సభ ఏర్పాటు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందో, వచ్చిన దగ్గర నుంచి మొదటిసారి ఏదో కాలుకి దెబ్బ తగిలిందన్నారు. అది ఎలా తగిలిందో, ఎందుకు తగిలిందో ఆ వివరంలోకి వెళ్ళను అధ్యక్ష. తర్వాత కూడా ఎప్పుడైనా ఈ సభలో మిగతా చర్చలకు వస్తారేమని ఆశించాము అధ్యక్ష, రాలేదు అధ్యక్ష. చివరికి ఇందాక తమరికి ఎన్నవిచ్చినట్టు ఇంకో అద్భుతమైన చర్చ జరుగుతుంది. అనుభవజ్ఞులు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు వారి సూచనలు సలహాలు కూడా తీసుకుందాం అనుకున్నాం అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా ప్రధాన ప్రతిపక్ష సభ్యులు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వివరించారో చాలా డీటెయిల్గా వివరించారు అధ్యక్ష. ఏ రకమైన అలజడి, అరాచకం, దౌర్జన్యం ఎలా చేశారో ఆడున్న కాగితాలు కానీ, అంతకుముందు మీ మీద ఇసిరేసిన పుస్తకాలు కానీ, నన్ను మ్యాన్ హ్యాండిలింగ్ చేయడానికి వచ్చిన సందర్భం కానీ ప్రత్యక్షంగా ప్రతిదీ చూశాం అధ్యక్ష.